రాయలసీమలో ముఖ్యంగా కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం జగన్. కర్నూలు ప్రజల ఎన్నో ఏళ్ల కల తాజాగా సాకారమవుతుందని చెప్పారు సీఎం జగన్. శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా కర్నూలులో హైకోర్టు రావాల్సి ఉందన్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలోనే హైకోర్టు చాలా నెలకొల్పేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 1000 కోట్లు మంజూరు చేసినట్టుగా తెలిపారు సీఎం. కర్నూలులో మరికొన్ని న్యాయ విభాగాల కార్యాలయాలు కూడా నిర్మిస్తామని తెలిపారు. లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం, ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది. ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని, దీనికోసం 1000 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్జ్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్రెసల్ కమిషన్ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను, ఏపీ లేబర్ కమిషన్ను, ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను, ఏపీ వక్ఫ్ బోర్డును, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను, అదే రకంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూలులో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను.